హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ఈరోజు మనము వీక్లీ కరెంట్ అఫైర్స్ రివ్యూలో భాగంగా నవంబర్ 4వ వారానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దామండి. మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి వారం కూడా రివ్యూ అనేది తప్పకుండా చూడాలి. ఓకేనా? రెగ్యులర్గా డైలీ కరెంట్ అఫైర్స్ చూస్తున్న వారికి ఇది ఒక మంచి రివిజన్ లాగా మీకు పనికొస్తుందండి. దీనివల్ల ఏమవుతుందంటే 1 వీక్ చూసినటువంటి కరెంట్ అఫైర్స్ని మనము రివిజన్ అయితే చేసుకోవచ్చు, ఎంతవరకు మనకు గుర్తున్నాయనేటువంటి అనలైజ్ అయితే చేసుకోవచ్చు. మీ పని అనేది చాలా చాలా ఈజీ అయితే అవుతుంది. అంతేకాకుండా ఈ వీక్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ అన్నీ కూడా మీకు ఉచితంగా అయితే అందజేయడం జరుగుతుంది. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? అంతేకాకుండా మాకు ఫుల్ ఫ్లెడ్జ్ మెటీరియల్ కావాలి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ పీడిఎఫ్ రూపంలో అంటే, సో దాని గురించి క్లియర్గా చెప్తాను, చూడండి. మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజైన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజైన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే, టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి. డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి, దాదాపు 10,000 వరకు. సో రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సో సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా? మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు విత్ ఇన్ 1 అవర్లో పంపడం జరుగుతుంది. ఓకే, మంచి అవకాశం, ఉపయోగించుకోండి. దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. 140 సంవత్సరాల క్రితము నాటి బ్లాక్ నెక్డ్ నెమలి పావురం ఇటీవల ఎక్కడ తిరిగి కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, న్యూ గినియా అనేటువంటి దేశంలో. నెక్స్ట్ వన్. ఇటీవల యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ టైజిల్డ్ అనేటువంటి మెడిసిన్ను ఆమోదించింది. అయితే ఈ ఔషధము ఏ వ్యాధికి ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, డయాబెటీస్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఫీఫా వరల్డ్ కప్ 2022 ఎడిషన్ ఇటీవల ఏ దేశంలో ప్రారంభమైంది? ఎక్కడండి? ఆప్షన్ సి, ఖత్తర్లో ప్రారంభం కావడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. యుఎస్ ఆధారిత పోర్చులాన్స్ ఇన్స్టిట్యూట్ రూపొందించిన నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2022 నివేదిక ప్రకారం భారతదేశ స్థానము ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 61. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎన్నికల త్రిసభ్య సంఘంలో రాష్ట్రపతి గారు ఇటీవల ఎన్నికల కమిషనర్గా ఎవరిని నియమించారు? ఆప్షన్ బి, అరుణ్ గోయల్. నెక్స్ట్ వన్. ప్రముఖ చరిత్రకారుడు సైమన్ సేబాగ్ మాంటేఫియోర్ ది వరల్డ్ ఏ ఫ్యామిలీ హిస్టరీ పేరుతో కొత్త పుస్తకాన్ని విడుదల చేశారు. అయితే వీరు ఏ దేశ ప్రఖ్యాత రచయిత? ఆప్షన్ ఏ, బ్రిటన్. నెక్స్ట్ వన్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ 2021-22ని దేశంలో ఉన్న ఎన్ని విద్యాలయాలకు ప్రదానం చేశారు? ఆప్షన్ బి, 39. నెక్స్ట్ వన్. భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో యునానీ వైద్యం యొక్క మొదటి ఇన్స్టిట్యూట్ ఇటీవల ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, అస్సాం రాష్ట్రంలో. నెక్స్ట్ వన్. భారత స్వతంత్రోద్యమంలో పాల్గొన్న పోరాట యోధులకు నెలసరి పెన్షన్ రెండింతలు చేసిన రాష్ట్రం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ బి అండి, మహారాష్ట్ర. నెక్స్ట్ వన్. సాహిత్యంలో 5వ జేసీబీ బహుమతిని గెలుచుకున్న ప్రఖ్యాత రచయిత ఖలీద్ జావేద్ ఈ రచనకు గెలుచుకున్నారు. దేనికండి మరి? ఆప్షన్ ఏ, ది ప్యారడైజ్ ఆఫ్ ఫుడ్. ది ప్యారడైజ్ ఆఫ్ ఫుడ్. నెక్స్ట్ వన్ చూద్దాం. 2022 గాంధీ మండేలా అవార్డు అందుకున్న ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, దలై లామా గారికి ఈ అవార్డు అయితే రావడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం.
జల్ జీవన్ మిషన్ క్రింద ఒక నెలలో అత్యధిక కుళాయి కలెక్షన్లు ఇవ్వడంలో దేశంలోనే నెంబర్ 1గా నిలిచిన షహజాన్పూర్ జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్, 2023 షాంఘై సహకార సంస్థ సమావేశం యొక్క అధికారిక వెబ్సైట్ను రూపొందించిన అధికార దేశము? ఏం దేశం? భారతదేశము. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ ఐక్యత మరియు అవగాహన కోసం ప్రపంచ బాలల దినోత్సవం ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? ఆప్షన్ బి నవంబర్ 20వ తారీఖున నిర్వహించడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల నిర్వహించిన ఈశాన్య ఒలింపిక్ క్రీడల్లో అగ్రస్థానాన్ని పొందిన ఈశాన్య రాష్ట్రం? ఆన్సర్ ఆప్షన్ ఏ మణిపూర్. నెక్స్ట్ వన్, జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కమిషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టెర్మినాలజీ CNGT దాదాపు ఎన్ని పదాలు స్థానిక భాషలోకి తర్జమా చేశారు? ఎన్ని పదాలనండి? ఆప్షన్ బి 30 లక్షల పదాలను తర్జమా చేయడం అయితే జరిగింది, అంటే ట్రాన్స్లేట్ చేసి స్థానిక భాషలో ఉంచడం జరిగింది. నెక్స్ట్, 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు అందుకున్న నటుడు ఎవరు? ఆప్షన్ సి చిరంజీవి గారు. నెక్స్ట్ వన్, భారత పరిశోధనా సంస్థ ఇస్రో ఈ నెల 26న ప్రయోగించనున్న PSLV C-54 వాహక నౌక ప్రయోగించనున్న శాటిలైట్ పేరేంటి? ఆన్సర్ ఓషనాట్ 3. ఏంటది? ఓషనాట్ 3. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన కమోంగ్ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ నదిపైన ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి బీచోమ్ అండ్ టేంగా అనేటువంటి నదులపైన ఉందండి, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్, పర్యావరణాన్ని రక్షించడానికి గ్రీన్ పోర్ట్ అండ్ షిప్పింగ్ కోసం భారతదేశపు మొట్టమొదటి సెంటర్ ఏ పేరుతో ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో గ్రిడ్ ఇంటరాక్టివ్ పునరుత్పాదక శక్తి సామర్థ్యంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం? ఆప్షన్ డి కర్ణాటక. నెక్స్ట్, శత్రునాష్ పేరుతో భారత సైన్యం ఏ రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ ఫైర్ పవర్ ఎక్సర్సైజ్ నిర్వహించింది? ఆప్షన్ ఏ రాజస్థాన్లో. నెక్స్ట్ వన్, ప్రఖ్యాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై గ్లోబల్ పార్ట్నర్షిప్ 2022-23 ఎడిషన్ అధ్యక్ష దేశం ఏది? సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ బి అండి, భారతదేశమే. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ఏ దేశ సుప్రీంకోర్టు ఓటింగ్ వయసును 18 నుంచి 16కు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ ఏ న్యూజిలాండ్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ప్రఖ్యాత సుమిత్రా చరత్ రామ్ అవార్డు జీవితకాల సాఫల్య పురస్కారంగా ఏ రంగంలో చేసిన సేవకు అందించారు? ఆన్సర్ ఆప్షన్ డి భారతీయ శాస్త్రీయ సంగీతం మరియు నృత్యము. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచ వారసత్వ సంస్కృతి మరియు సాంప్రదాయాలను రక్షించడానికి ప్రపంచ వారసత్వ వారాన్ని ఏ తేదీల మధ్య నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, నవంబర్ 19 నుంచి 25. నెక్స్ట్ వన్ చూద్దాం. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా నోటిఫికేషన్లో ఆరోగ్య అత్యవసర జాతీయ జాబితాలో ఇటీవల దీనిని చేర్చారు. దేన్ని చేర్చారు? ఆప్షన్ ఏ కరోనరీ స్టెంట్లను. ఓకే, హృద్రోగులకు అంటే గుండె జబ్బులు ఉన్నటువంటి వారికి ఈ యొక్క కరోనరీ స్టంట్స్ అనేవి వేస్తారండి. సో వాటిని మరి అత్యవసర డ్రగ్ లేదా అత్యవసర జాతీయ జాబితాలో, అత్యవసర ఆరోగ్య జాబితాలో దీన్ని చేర్చారు. ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన మానవ సహిత అంతరిక్ష కార్యక్రమం గగన్యాన్ కార్యక్రమంలో మొదటి దశ ఏ పరీక్షను ఇటీవల విజయవంతంగా నిర్వహించింది? ఆప్షన్ ఏ మెయిన్ పారాషూట్ ఏ డ్రాప్ టెస్ట్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఇటీవల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి అంగీకారం తెలిపిన ఏ దేశ పార్లమెంట్? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న సంఘై ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి? ఆప్షన్ సి అండి, మణిపూర్లో ప్రసిద్ధిగా చెప్పుకోవచ్చు. జీవ వైవిధ్య చట్టం 2022లోని సెక్షన్ 37 ప్రకారము ఏ రాష్ట్రంలో అరిట్టపట్టి మరియు మీనాక్షిపురం గ్రామాలను మొట్టమొదటి జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశాలుగా ప్రకటించిన రాష్ట్రం ఏంటి? తమిళనాడు. నెక్స్ట్ వన్, ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన కర్మయోగి మాడ్యూల్ దేనికి సంబంధించింది? ఆప్షన్ సి రోజ్గార్ మేళా ఉద్యోగుల ట్రైనింగ్ పోర్టల్గా దీన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఈ గవర్నెన్స్ పై 25వ జాతీయ సదస్సు డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ మరియు
కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ డి, జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ స్ట్రాటజీ ఏ సంవత్సరం నాటికి ఆత్మహత్య మరణాలను 10% తగ్గించాలనే లక్ష్యంతో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, 2030. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ 2021 సంవత్సరానికి గాను టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ అవార్డు ఏ విభాగాల్లో అందించడానికి నిర్ణయించింది? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవండి. ఆప్షన్ ఈ, భూమిపై సాహసం, నీటిలో సాహసం, వైమానిక సాహసం, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ సాహసము. నెక్స్ట్ వన్ చూద్దాం. అత్యంత ప్రతిష్టాత్మకమైన డాక్టర్ అబ్దుల్ కలాం సేవా పురస్కార్ 2022 గాను అందుకున్న ప్రముఖ వ్యాపారవేత్త? ఆప్షన్ ఏ, రవికుమార్ సాగర్. నెక్స్ట్ వన్, ప్రపంచ పర్యావరణ వ్యవస్థను నిర్వహించే లాభాపేక్ష లేని సంస్థ సిడిపి నివేదిక ప్రకారం భారతదేశం నుండి ఈ కేటగిరీలో చేర్చబడిన నగరం? ఆప్షన్ బి, ముంబై. భారత నావికాదళము ఇండో పసిఫిక్ రీజనల్ డైలాగ్ 2022 యొక్క 4వ ఎడిషన్ ఇటీవల ఇక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల ప్రఖ్యాత పురుషుల గ్రూమింగ్ బ్రాండ్ అర్బన్ గబ్రు తన కొత్త బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని ఎంపిక చేయడం జరిగింది? భారత క్రికెటర్ని. ఆప్షన్ ఏ, సూర్యకుమార్ యాదవ్. నెక్స్ట్ వన్, ప్రఖ్యాత ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డుకి ఎంపికైన భారత వన్యప్రాణి జీవశాస్త్రవేత్త పేరు? ఆప్షన్ ఏ, పూర్ణిమాదేవి బర్మన్. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన ప్రముఖ వ్యాపారవేత్త అరీజ్ ఫిరోజ్ షా కంబట్టా క్రింది వాటిలో దీని సృష్టికర్త? ఆప్షన్ బి, రస్నా డ్రింక్. నెక్స్ట్ వన్, 500 సంవత్సరాల ప్రముఖ వేరుశెనగ పండుగ లేదా కడలికాయ పరిషే ఏ రాష్ట్రంలో ఘనంగా ప్రారంభించారు? ఆప్షన్ బి అండి, కర్ణాటక రాష్ట్రంలో. నెక్స్ట్ వన్, ట్రాన్స్జెండర్ల రక్షణ కోసం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రక్షణ సెల్ ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. నెక్స్ట్ వన్ చూద్దాము. ఇటీవల వార్తల్లో ఉన్న కుకీచిన్ నేషనల్ ఆర్మీ మరియు ఏ దేశ భద్రతా దళాల ఘర్షణ వల్ల భారతదేశానికి శరణార్థుల ప్రవాహము పెరిగింది? ఆన్సర్ ఎక్కడండి మరి? బంగ్లాదేశ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, భారతదేశం ఏ దేశానికి మధ్య ప్రఖ్యాత గరుడ శక్తి సైనిక వ్యాయామం 8వ ఎడిషన్ ఇటీవల ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఇండోనేషియాతో గరుడ శక్తి సైనిక వ్యాయామం. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల నిరంతర మెరైన్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్ అభివృద్ధి చేసిన పోర్ట్ అథారిటీ పేరు? ఆప్షన్ సి, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ. నెక్స్ట్ వన్, ఇటీవల భారతదేశపు మొట్టమొదటి స్టిక్కర్ ఆధారిత డెబిట్ కార్డును ప్రారంభించిన బ్యాంక్? ఆప్షన్ ఏ, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. నెక్స్ట్ వన్, భారతదేశపు అతిపెద్ద ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కంపెనీ బిస్లరీ 6,000 నుంచి 7,000 కోట్ల రూపాయల కొనుగోలు చేయనున్న భారతదేశ కంపెనీ? ఆప్షన్ సి అండి, టాటా కన్జ్యూమర్స్. నెక్స్ట్ వన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 8వ ఫిక్కీ హైయర్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డుల వేడుకలలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2022 ఎవరికి లభించింది? ఆప్షన్ సి, రాజేంద్ర సింగ్ పవార్. నెక్స్ట్ వన్, ఇస్రో యొక్క బహుముఖ సౌండింగ్ రాకెట్ RH-200 ఇవాళ విజయవంతంగా 200వ సారి ఎక్కడ ప్రయోగించారు? ఆప్షన్ బి, తుంబా, కేరళ. నెక్స్ట్ వన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కొత్త చైర్మన్గా ఇటీవల నియమితులైన ప్రొఫెసర్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ప్రొఫెసర్ టిజి సీతారాం. నెక్స్ట్ వన్, ప్రముఖ సంస్కరణలవాదిగా పేరున్న అన్వర్ ఇబ్రహీం ఏ దేశ నూతన ప్రధానిగా నియమితులయ్యారు? ఆప్షన్ ఏ, మలేషియా. నెక్స్ట్ వన్, చరిత్రలో మొదటిసారిగా సమాచార హక్కు చట్టము సమాచార సేకరణకు ఆర్టీఐ పోర్టల్ అందించడానికి సిద్ధమైన భారత స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ ఏంటండి? ఆప్షన్ సి, భారత సుప్రీంకోర్ట్. నెక్స్ట్ వన్, యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ పై 3వ గ్లోబల్ హై లెవెల్ కాన్ఫరెన్స్ ఈ ఏడాది ఏ దేశంలో నిర్వహించారు? ఆప్షన్ ఏ, ఓమన్. నెక్స్ట్ వన్, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ గ్లోబల్ ఎంప్లాయబిలిటీ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అండ్ సర్వే టాప్ 50లో చోటు పొందిన భారతదేశ విద్యా సంస్థ? ఆప్షన్ బి, ఐఐటి ఢిల్లీ. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఐఐటి ఢిల్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఖతర్లో జరుగుతున్న ఫీఫా వరల్డ్ కప్లో పాల్గొనడం ద్వారా వరుసగా 5 ప్రపంచ కప్లలో పాల్గొన్న రికార్డు సృష్టించిన ఫుట్బాల్ ఆటగాడు ఎవరు? ఆన్సర్ క్రిస్టియానో రొనాల్డో. నెక్స్ట్ వన్,
భారత రాజ్యాంగానికి సంబంధించి 1949 నవంబర్ 26 ఏ రోజుగా నిర్వహించుకుంటాం? ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన రోజు కాన్స్టిట్యూషనల్ డేగా నిర్వహించుకుంటాం. నెక్స్ట్ వన్, ఏ మహనీయుడి జ్ఞాపకార్థం భారతదేశంలో నవంబర్ 26న జాతీయ పాల దినోత్సవాన్ని జరుపుకుంటాం? ఆప్షన్ బి వర్గీస్ కురియన్. నెక్స్ట్ వన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వార్షిక జాయింట్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజ్ సమాన్వే 2022 ఎక్కడ నిర్వహించింది? ఆప్షన్ ఏ ఆగ్రా. నెక్స్ట్ వన్, 34వ అండర్-13 జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ఛాంపియన్గా నిలిచిన నిశాంత్ బుక్యా ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు. నెక్స్ట్ వన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ విజయవంతంగా ప్రయోగించిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-54 రాకెట్ ప్రయోగము క్రింది వాటిలో దేనిని ఉద్దేశించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఈ అండి, పైవన్నీ సరైనవే. వాతావరణ పరిశీలన, తుఫాన్లు పసిగట్టుట, సముద్ర వాతావరణ అంచనా, మీథేన్ లీకులు, భూగర్భ చమురు కనుగొనట, పంటలకు వచ్చే తెగుళ్లను గుర్తించేందుకు అన్నీ సరైనవే. నెక్స్ట్ వన్, భారతదేశ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యాధునిక వందే భారత్ రైళ్లను విదేశాలకు విక్రయించడానికి ఈ సంవత్సరానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ 2025. నెక్స్ట్ వన్, కేంద్రం ఇటీవల ప్రకటించిన జాతీయ నాటక అకాడమీ అవార్డుల జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన హరికథ కళాకారుని పేరు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఉమామహేశ్వరి గారు. నెక్స్ట్ వన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ తయారు చేసి ప్రచురించిన ఇండియా ది మదర్ ఆఫ్ డెమోక్రసీ పుస్తకాన్ని ఇటీవల విడుదల చేసిన కేంద్ర మంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ధర్మేంద్ర ప్రధాన్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మరి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ రివ్యూ అండి. మరి నవంబర్ మంత్కి సంబంధించి లాస్ట్ వీక్ అంటే 4th వీక్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో దీని యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఉచితంగా. అంతేకాకుండా ఎవరైతే లాంగ్ టర్మ్లో హైకోర్టు పోలీస్ ఉద్యోగాలకు, ఇతర గ్రూప్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా జనవరి నుంచి మనం కరెంట్ అఫైర్స్ అయితే చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఎవరైనా మ్యాగజైన్ కావాలనుకున్న వారు సో తీసుకోవచ్చండి, చాలా బాగా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.